రైట్ బ్రిటన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. జేహెచ్ఎంసీ పరిధిలోని ప్రజావాణి కార్యక్రమం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలోనే మొదటి ప్రజావాణి ఫిర్యాదును మేయర్ గద్వాల విజయలక్ష్మి అందుకున్నారు. ఎల్బీ నగర్ జోనల్ ఆఫీస్లో మొదటి ఫిర్యాదు అందుకున్నారు నగర మేయర్. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి బ్రహ్మాజీరావు అందిస్తారు. బ్రహ్మాజీ, చెప్పండి, ప్రధానంగా ప్రజావాణి కార్యక్రమంలో ఎక్కువగా ఎలాంటి ఫిర్యాదులు రావచ్చని చెప్పొచ్చు? గురు ఏదైతే ప్రజావాణి కార్యక్రమాన్ని కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన తర్వాత వివిధ రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాల నుంచి భారీ ఎత్తున ఇటు ప్రజా భవన్ కార్యాలయానికి వచ్చి ఫిర్యాదులు చేయడం జరిగింది. అయితే గతంలో కూడా ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఈ ప్రజావాణి కార్యక్రమం ఉండేది. తర్వాత కేసీఆర్ ప్రభుత్వం కొన్ని రోజులు కంటిన్యూ చేసినప్పుడు కూడా తర్వాత ఈ కార్యక్రమాన్ని ఎత్తివేయడం జరిగింది. అయితే ప్రజలు తమ సంబంధించిన సమస్యలను వివిధ మున్సిపల్ ఆఫీసులో కావచ్చు, కలెక్టరేట్ ఆఫీసుల్లో కావచ్చు వచ్చి ఫిర్యాదు చేసుకుని పరిష్కరించుకునేందుకు మార్గం సులువుగా ఉండేది. కానీ తర్వాత కొన్ని పరిస్థితుల నేపథ్యంలో గత ప్రభుత్వం ఎత్తివేయడంతో చాలా వరకు ఇబ్బందులు పడ్డారు. తర్వాత ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రజావాణి కార్యక్రమాన్ని ఇటీవల మొదలుపెట్టింది. ప్రజాపాలన ద్వారా ఇప్పటికే ఎవరెవరికి ఏమే అవసరం ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఆ గ్యారెంటీలతో పాటు మిగతా అంశాలను కూడా అందరూ ప్రసవిస్తూ తీసుకున్నటువంటి పరిస్థితి చూసాము. ఇక ప్రజావాణికి సంబంధించి స్థానికంగా వాళ్ళకు ఉండే సమస్యలు ఏవైతే ఉంటాయో, అంటే ఈ ఇళ్లకు సంబంధించినటువంటి ఇష్యూలు కావచ్చు, గ్యాస్ కావచ్చు, ఇలాంటివి కాకుండా వాళ్ళకి సంబంధించినటువంటి